ఫ్యాన్స్ గా మారింది సోషల్ మీడియాలో వార్. ఏకంగా కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. అభిమానులు విజయ్ ఫ్యాన్స్ కు మద్దతుగా జగన్ ఫ్యాన్స్ నిలుచున్నారు. ఇక్కడ పవన్ ను ట్రోల్ చేస్తున్నారు. వారిలో పలువురు టాలీవుడ్ స్టార్ అభిమానులు కూడా ఉన్నారు. తమిళనాడులో విజయ్ గెలిచినప్పటి నుంచి పవన్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్. ఇటు పవన్ పొత్తు పెట్టుకుని గెలిచారని, విజయ్ సింహంలా సింగిల్ గా గెలిచారని ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. పిఠాపురంలో వర్మ లేకపోతే పవన్ లేడంటూ సెటైర్ వేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలవడానికి 10 ఏళ్లు పడతాయి, విజయ్ ఫస్ట్ టైం సింగిల్ గా సెంచరీ కొట్టారంటున్నారు ఫ్యాన్స్. పవన్ కు కార్యకర్తలపై నమ్మకం లేదని పలువురు జనసేన నేతల ఆవేదన గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. పవన్ ను విజయ్ కాపీ కొట్టాడని, రీమేక్ స్టార్ విజయ్ అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ఇటు విజయ్ ఫ్యాన్స్ గా మారిపోయింది వ్యవహారం. ఆ సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోలింగ్ జరుగుతుందో, ఎటువంటి వార్ ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. సింగిల్ గా పోటీ చేస్తే ఈ రేంజ్ లో అంటూ కొంతమంది హోల్డ్ యువర్ హెడ్ హై పవన్ కళ్యాణ్, బీట్ మూవ్స్ అంటూ ఇంకొంతమంది, అలాగే విజయ్ని చూసి నేర్చుకో, కనీసం సిగ్గు తెచ్చుకో అంటూ ఇంకొంతమంది. ఇలా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్గా మారిపోయింది వ్యవహారం. విజయ్ గురించి మాట్లాడుతూ కొంతమంది సింగిల్గా పోటీ చేసి ఈ రేంజ్లో వన్స్ అంటూ కూడా చూడొచ్చు మీరు ఆ పోస్టులు అన్నీ కూడా. సో ఇక్కడ పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్. అయితే ఇక్కడ విజయ్ ఫ్యాన్స్కి తెలుగులో సపోర్ట్గా నిలిచారు జగన్ అభిమానులు. మీరు చూడొచ్చు కొంతమంది చేస్తున్న పోస్టింగ్స్ అవి. దాంట్లో చాలామంది ఇటు పవన్కి మద్దతు తెలుపుతూ మాట్లాడుతుంటే, ఇంకొంతమంది విజయ్కి మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్న సందర్భం. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. బట్ బిఫోర్ దట్, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మరి ముఖ్యంగా జన సైనికులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ముందుగా జన సైనికులు ఏమంటారో చూద్దాం. సార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్, మేము తప్పుగా పెట్టట్లేదు, మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం. చూడు ఈ బొమ్మ, ఈ బిల్లను, ఈ జనసేన బిల్లను చూడండి. ఏ రోజైతే 2014లో పార్టీలో పెట్టినారో ఆ రోజు నుంచి బిల్లను మొత్తం. కానీ ఈ రోజుకి మా బతుకులకు కడపలో 10 మంది ఉంటే ఒక్కరికి చైర్మన్ పోస్ట్ లేదు. కుక్కలాగా బతుకుతున్నాం, సచ్చిన పేలుగులాగా బతుకుతున్నాం, బానిసలాగా బతుకుతున్నాం. మాది ఒక బతికిన నా బతుకు సార్, నా మీద నేను ఊసుకుంటున్నాను సార్, నా మీద నేనే ఊసుకుంటున్నా. సిగ్గు లేదు సార్, మాకు సిగ్గు లేదు, మాకు ఆత్మగౌరవం 10 మంది లేదు సార్. అదే సార్, నా మీద నేనే ఊసుకుంటున్నాను సార్. ఏం చేయాలి సార్? నా మీద నేనే ఏం చూసుకుంటున్నాను. 10 మంది ఉంటే 10 మందికి పార్టీలో గుర్తింపు లేదు, పార్టీకి రికగ్నైజ్ లేదు. ఎందుకున్నాం సార్? ఇది ఏం చేస్తాం అర్థం కాలేదు సార్. సార్ ఏమంటే సార్, నేను ఆలోచించేది పార్టీకి గెలవకపోయినా సార్ ఒక 100 ఏళ్ళు మీతో నడుచాం సార్. మాకు మీరు తప్ప మీకు తెలియదు సార్. ఒక కనతల్లికి బిడ్డక తెలియదు, మాకు మీరు తప్ప 20 తెలియదు సార్. కానీ నేనేమంటానంటే సార్, దయచేసి కనీసం కడప జిల్లాకు వచ్చారు, వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా కానీ లేదా చంద్రబాబు వచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడతారు. మీరెందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ నాయకులు ఎందుకు కలవరు సార్? మీకు కష్టపడే వాళ్ళు, పార్టీకి పనిచేసే వాళ్ళు. విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, ఇంకా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా ఏమన్నా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయాడు, కమల్ హాసన్ ఓడిపోయాడు, విజయకాంత్ ఓడిపోయాడు. అలాంటిది మాది ఒక బతికిన సార్. నా మీద నేను చూసుకున్నాను సార్. మాది బతుకులు సార్, మేము ఒక నాయకులమా సార్? మాది ఒక బతుకుల సార్ మాది. సార్ ఏం సార్, ఏమి సార్ గేట్ కాడికి వచ్చి ఆడ పెట్టుకొని లోపల పెట్టుకొని పెద్ద అయ్యల్లాగా ఇలా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏం సార్? నాయకులు కలిసేదానికి ఏం కలుస్తాం సార్? మేము కడపకు వచ్చి మేము మనుషులం కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఆ మనుషులు కలిసి క్యాడర్ నిర్మాణం చేసుకొని, పార్టీ నిర్మాణం చేసుకొని, ఆ పార్టీ నిర్మాణం చేసుకుని జనాలకి తీసుకెళ్లకుండా ఎప్పుడు 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 ఇది ఏం పాట సార్ అది? రైట్, అది ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ముఖ్యంగా జన సైనికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ గా మారిన ఈ తరుణంలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? మరి ముఖ్యంగా ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇక్కడ పవన్ ఫ్యాన్స్, అఫ్కోర్స్ పవన్ ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉన్నారు, ఇక్కడ కష్టపడి నెగ్గుకొచ్చిన సందర్భం అంటూ కూడా, అండ్ 100% స్ట్రైక్ రేట్ అంటూ పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉంటే, అండ్ ఇక్కడ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోని ముఖ్యమంత్రి పొజిషన్ వరకు వెళ్ళిపోయాడు అంటూ కూడా విజయ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్న సందర్భం. ఏం జరుగుతోంది? సచిన్, ఏదైతే తమిళనాడులో విజయ్ తన సత్తా చాటి మొత్తం రాజకీయ చరిత్రలోనే తను మొత్తం సరికొత్త రికార్డు సృష్టించిన విషయం అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం
సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అలాగే ఫ్యాన్స్ ఏదైతే విజయ్ ఫ్యాన్స్ మధ్య అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేసుకుంటూ ఈ యొక్క కామెంట్స్ అయితే మొత్తం ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా ఈ మరింత ఎక్కువయ్యి ఒకరి మధ్య ఒకరు అయితే ఈ ట్రోల్స్ అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విజయ్ ఫ్యాన్స్ అయితే మద్దతుగా ప్రధానంగా చూసుకుంటే జగన్ ఫ్యాన్స్ తోడేవారు. అంటే ప్రధానంగా చూసుకుంటే విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటో పెట్టుకున్న వల్లే తను గెలిచాడంటూ కూడా కంటెంట్ ఉన్నవాడు కటౌట్ చాలు అంటూ కూడా అది ఆ ఫోటో పెట్టుకుని వల్లే విజయ్ కూడా గెలిచాడంటూ కూడా చెప్పుకుంటున్న సందర్భం. దానికైతే రిప్లై ఇస్తూ కూడా కంటెంట్ ఉన్నవాడు కటౌట్ చాలు అనేది కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్ అని కూడా వీళ్ళు కూడా రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా ఇస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గెలిచినటువంటి విజయ్ నుండి అయితే పవన్ పై అయితే మరింత ట్రోలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే విజయ్ అభిమానులకి అలాగే సోషల్ మీడియాలో విజయ్ అభిమానులే మళ్ళీ జగన్ అభిమానులు కూడా కలిసి ఈ పవన్ అభిమానులపై కూడా ఇద్దరు కలిపి ఒకరిపై ఒకరు ఈ విధంగా కామెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అయితే పొత్తు పెట్టుకుని గెలిచారని కూడా, అలాగే విజయ్ సింహంలా సింగిల్ గా వచ్చాడు ఆయనతో కూడా మరొకరు ట్రోల్ చేస్తుంటే, అలాగే ఆ పిఠాపురంలో వర్మ లేకపోతే మధ్యలో మనం చూస్తుంటే ప్రధానంగా వర్మను కూడా లేవనెత్తారు. అలాగే కూటమిగా పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన గెలవడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా 21 సీట్లు గెలిచారని కూడా చెప్పుకొస్తారు. కానీ 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక పార్టీ భారతదేశంలో ఉన్న పార్టీ జనసేన పార్టీ అంటూ కూడా జనసేన సైనికులు ఆయన సమర్థించుకుంటూ కూడా వాళ్ళైతే తిరిగి కామెంట్ చేస్తారు. అంతేకాకుండా మధ్యలో లాగుతూ పిఠాపురంలో వర్మ లేకపోతే పవన్ గెలవడంటూ కూడా మరొక సెటర్లు వేయడం కూడా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ 21 సీట్లు మనం చెప్పుకున్నట్టుగానే 21 సీట్లు గెలవడానికి 10 ఏళ్లు పడితే విజయ్ ఫస్ట్ టైం లోనే సింగిల్ గా సెంచరీ కొట్టాడంటూ కూడా ఫ్యాన్స్ మరొకసారి రిప్లై ఇస్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు కార్యకర్తలపై నమ్మకం లేదని పలువురు జనసేన నేతలే ఆవేదన చెందుతున్నారని కూడా వాళ్ళ రివర్స్ కౌంటర్ ఇస్తుంటే పవన్ ని విజయ్ కాపీ కొట్టాడని, అలాగే రిమేక్ స్టార్ అని కూడా విజయ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి తోడు అంటే ఒక పక్కన ప్రధానంగా విజయ్ అభిమానులతో పాటు అలాగే విజయ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది హీరోల మద్దతు కూడా లభిస్తూ వాళ్ళ ఆ హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు ఈ విధంగా కామెంట్ చేస్తూ మరింత ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా ట్రోల్ చేసుకుంటూ కొట్టుకుంటున్నటువంటి సందర్భం అయితే కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు వర్సెస్ అలాగే ఇక్కడ విజయ్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానం కనపడుతుంది. సత్యం అది చూడాలి ఇంకా దీనిపై ఏ విధంగా ముదురుతుందో. పక్కన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఎక్కడా కూడా తగ్గేది లేదంటూ వాళ్ళైతే తిరిగి సమాధానం ఇస్తున్నారు. మరో పక్కన వీళ్ళైతే ఈ విధంగా రిమిక్స్ స్టార్ అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఈ విధంగా చూసుకుంటే మరి ఈ ట్రోల్స్ మరి ఎటువంటి పీక్ చేరుతుందో మరి వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. సత్యం రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇటు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్గా మారిపోయింది వ్యవహారం. రాజకీయాల్లో కింగ్ మేకర్ అంటూ అంటే పొలిటికల్ స్టాచ్యూర్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకొన్ని సిచ్యువేషన్స్ గురించి మారిపోతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ విజయ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, మావాడు ఫస్ట్ అటెంప్ట్లోని 100+ సీట్లు కొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధంగా ఉన్నాడు అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఇటు విజయ్ని కాపీ క్యాట్, మీరు డబ్బింగ్ కూడా కాదు ఏంటంటే రిమేక్ స్టార్ అంటూ కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. రిమేక్ స్టార్ విజయ్ అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. పవన్ను విజయ్ కాపీ కొడుతూ ఉన్నాడు. అది కాపీ కొట్టాడు అనేది ఇటు రీమేక్ స్టార్ విజయ్ అంటూ కూడా పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్న సందర్భం. సో ఇలా అనేక రకాలైన డిస్కషన్స్ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అండ్ టీవీకేకి సంబంధించి విజయ్ ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారని, కానీ పవన్ కళ్యాణ్ ఒక దశాబ్దం పాటు ఎన్నో అవమానాలు భరించారు, కష్టాలు భరించారు, నిలబడి ఈరోజు ఏపీకి డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని చెప్పి గర్వంగా చెప్తున్నారు పవన్ ఫ్యాన్స్. 100% స్ట్రైక్ రేట్తో పవన్ గెలిచి చూపించారు. విజయ్ రాజకీయాలు నేర్చుకోవాలని కౌంటర్లు వేస్తూ ఉన్నారు ఇటు ఒక వర్గం. ఇక రిమేక్ కౌంటర్ అటాక్. విజయ్ ఫ్యాన్స్ తరచుగా పవన్ కళ్యాణ్ని ఎక్కువగా రిమేక్స్ చేస్తారని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనికి కూడా పవన్ అభిమానులు గట్టిగానే బదులిచ్చారు. విజయ్ కెరీర్ను నిలబెట్టి ఆయనకు ఒక మాస్ ఇమేజ్ తీసుకొచ్చమే తెలుగు రిమేక్ చిత్రాలంటూ కూడా ఇక్కడ కొన్ని మూవీస్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఆ లిస్ట్ని కూడా వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. అండ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారి తీస్తోంది.
ఇక్కడ అది ఎంతవరకు వెళ్తుంది? ఇది కేవలం అక్కడికే పరిమితం అవకాశం ఉందా? విజయ్ని ఇక్కడ ట్రోల్ చేస్తూ ఉంటే వెంటనే వైసీపీకి సంబంధించి కొంతమంది సపోర్టర్స్ మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు విజయ్కి ఇక్కడ సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇది కాస్త పొలిటికల్ యాంగిల్ తీసుకుందనేది. అండ్ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU